దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారిని చంపేయడం మీ అందరికీ తెలుసు. అది ఇప్పటికీ హత్య ప్రమాదమా అని డిస్కషన్ జరుగుతుంది, కానీ అది హత్యో ప్రమాదమో మీకే తెలుసు బాగా కదా, మీకు తెలుసు. అయితే విషయం ఏంటంటే, నేను ఎందుకు దాని గురించి డిస్కషన్ చేయాలనుకున్నానంటే, కొన్ని విషయాలు చెప్తా. కొన్ని నిర్ణయాలు మనం ముందే తీసుకోవాలి. చెయ్యి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ప్రభుత్వాలను ఎన్నుకునే దగ్గర నుంచి ఏర్పాటు వరకు ముందే మనం సమయోచితంగా ఆలోచించాలి. ఆ రోజు చెప్పిందే ఈరోజు చెప్పా, అయిపోయింది, ఒకటి దాటిపోయింది. రెండోది, ఆయన మీద కూడా రకరకాల ఆరోపణలు. ఆయన బైక్ ఎందుకు వేసుకెళ్ళాడు, బుల్లెట్ మీద ఎందుకు వెళ్ళాడు, కారులో వెళ్ళకూడదా, అసలు ఆ టైంలో ఎందుకు వెళ్ళాడు, ఇలాంటివి మాటలన్నీ ఉన్నాయి. దైవజనులకి విస్తారమైన ప్రయాణాలు, టైమింగ్ అడ్జస్ట్ చేయాలి అంటే 24 గంటల ప్రయాణం చేయవలసిన అవసరం కూడా వస్తుంది. రెండోది, హింస గురించి కొంతమంది ప్రశ్నలు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. హింస ఎందుకు పాస్టర్ గారికి అలాంటి మరణం దేవుడు అనుమతించాడు, దేవుడు ఉంటే అట్లా జరుగుతుందా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అది ఆధ్యాత్మికమైన స్టాండర్డ్స్ లేని వ్యక్తుల మాటలు అలాగుంటాయి. అంటే దేవుని భక్తి తెలియని వాళ్ళు మాట్లాడతారు అట్లా, భక్తి తెలిసిన వాళ్ళు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే, అసలు మన ప్రభు మరణం ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? యేసయ్య మరణం ఎప్పుడైనా ఆలోచన చేశారా? వేట కొడవలతో నరికి చంపినట్టే యేసయ్యని, తెలుసా? కాకపోతే అఫీషియల్గా ప్రభుత్వం చేతిలో గాయాలు పొందాడు యేసయ్య. ఇదేమో అన్అఫీషియల్గా కర్రలతో పొడి చంపారు ఆయన. ఈ హింస ఆనాటి నుంచి ఉంది మనకి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మొదటి శతాబ్దంలోనే యేసయ్య 33.5 సంవత్సరాలు చనిపోయిన తర్వాత, ఇక 10 సంవత్సరాలకి అపోస్తులు పురుడు పోసుకొని సేవ చేయటం మొదలుపెట్టిన తర్వాత 50వ సంవత్సరం నుంచే మొదలైంది. ఇది 2025. అపోస్తుల్ని చంపిన విధానం చూస్తే దిమ్మ తిరిగిద్ది తెలుసా. ఒక అపోస్తుల్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి ఈ పొట్టేలు తోలు తీస్తారే, బతుకుండగానే అలా ఒలిచారు తోలు. దేవుడు ఎందుకు అనుమతించాడు? ఇలాగ మందిరంలో ప్రార్థన చేస్తుంటే విశ్వాసులు ఒక 100 మందిని జుట్లు పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకెళ్ళి, అప్పటికే ఒక వారం 10 రోజుల నుంచి అన్నం పెట్టని సింహపు బోన్లు తెరిచారు. ఆ 100 మందిని ఆ గ్రౌండ్లో వదిలేసి, ఆ సింహాల ఆకలికి అవి ఏం చేస్తాయి తెలుసు కదా. దేవుడు ఎందుకు అనుమతించాడు? యేసయ్య పేరు చెప్తే చంపేస్తామని చెప్తుంటే కూడా 16-17 సంవత్సరాల యవనస్తురాలు రాత్రి వేళల్లో వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి బలపరిచి వాళ్ళకి దేవుని దగ్గరగా చేసే రాజ్యానికి మనం వెళ్ళాలి, ఈ భూమి శాశ్వతం కాదు, మీరు వాళ్ళకి వీళ్ళకి భయపడొద్దు అని బలపరుస్తూ ఉంటే, బట్టలన్నీ తీసేసి ఊర్లో ఊరేగిస్తూ ఉంటే, అప్పటికైనా మారు మనసు పొందిద్దేమో అని వదిలేస్తే, అయినా కూడా మరలా సువార్త పని పట్టుకున్నందుకు ఎర్రటి కాల్చిన ఇనప కుర్చీలో కూర్చోబెడితే చర్మము కండలు ఎముకలతో సహా ఊడొస్తే కూడా లాస్ట్ మినిట్లో కూడా స్తోత్రమనే చనిపోయింది ఆ యవనస్తురాలు. అది ఎందుకు అనుమతించాడు? ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబాలు కానీ జీవితాలు కానీ మన బైబిల్లో కనబడతాయి. అపోస్తులు అందరూ హతసాక్షులు అయిపోయారు, ఒక్క యోహాను తప్ప 11 మంది హతసాక్షులు అయ్యారు. ఆ ముందున్న వాళ్ళు స్టెఫన్ కానివ్వండి, ఆ ముందున్న అపోస్తులు కానివ్వండి, హతసాక్షులు అయిపోయారు. హతసాక్షి అవ్వటం దేవుని గ్రంథంలో మనకు ఆశీర్వాదం. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు ఆశీర్వదించబడ్డా, నష్టపోయాడా? ఎస్, ఖచ్చితంగా ఆయన దీవించబడ్డాడు, అంతే. సింహాసనానికి, పరలోకపు మహిమకు ఆయన అర్హుడయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఒక ప్రమోషన్, దేవుని చిత్తం. కాకపోతే మనము గమనించి యోచించాల్సిన విషయం ఏంటంటే, మరణం తథ్యం. మనం చచ్చిపోమా? ఇక్కడున్న అందరూ ఒకేలాగా చచ్చిపోతారా? డిఫరెంట్ టైప్స్ లేవా? ఆ వచ్చిన మరణం యొక్క విధానాన్ని బట్టి మనలో ప్రశ్నలు వస్తాయి. ఎందుకు ఇలా? మరలా సంఘానికి నేను ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే, మీలో కూడా చాలామంది ఆత్మీయంగా బలంగా ఉన్నారు, కానీ ఒకరోజు మరణం మన ఇంటి తలుపు తట్టినప్పుడు దేవుడు అన్యాయం చేశాడన్న మాట మీ నోట రాకూడదు. దేవుడు ఎప్పుడు న్యాయమే చేస్తాడు. మరణం మనకు చాలా ఆశీర్వాదం. ఎస్, మరణం మనకు చాలా ఆశీర్వాదం. అయితే అది ఏ సమయంలో వస్తే మనకు ఆశీర్వాదం అది మనం యోచించలేం, అది దేవుడికి తెలుసు. ఆ విధంగా ఎందుకు చనిపోయాడనేది ప్రశ్న, అంతేగాని ఇట్లా ఎందుకని వాళ్ళకి ఎందుకు అనుమతించాడని కాదు.
దేవుని అనుమతి లేకుండా వాళ్ళు ముట్టలేరు. తప్పించడానికి 100 కారణాలు లేవా? వాళ్ళు వచ్చే బండి పంచర్ అవ్వకూడదా? లేకపోతే ఈయనే వేగంగా తప్పించుకొని పోకూడదా? లేదు, చంపి పడేసాం అనుకున్నాడు కొన ఊపిరితో బ్రతికి బయటపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి బతకూడదా? మార్చురీలో పెట్టిన శవాలు లేచి మాట్లాడిన రోజులు లేవా? తప్పించాలనుకుంటే ఎన్ని మార్గాలు లేవు? అసలు ఆ రోజు ప్రయాణమే క్యాన్సిల్ చేయకూడదా? తప్పించవచ్చు, అనుమతించింది ఆయనే. కాబట్టి ఎందుకు ఇలా జరిగింది అనుకోవద్దు. కానీ కాకపోతే ఇప్పుడు మనం యోచించాల్సింది ఏంటంటే, ఇలాంటి మరణాల వెనక నష్టం గమనించండి. ఇప్పుడు ఆయన కోల్పోవటం దేవుని చిత్తం ఒక్కటే కాదు కారణం, మన బుద్ధిహీనత కూడా. అలాంటి దైవజనుల విలువ మనం గుర్తుపట్టాలి. అలాంటి సేవకులు ఉండడం సమాజానికి ఎంత అవసరమో మనకు అర్థం అవ్వాలి. ఈ వారమంతా అసలు ఆరోగ్యం సరిగా లేదు. ఇంకా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత, ఇంతకుముందు నాకు బలహీనత ఉండేది, కొన్ని సంవత్సరాల తర్వాత లాస్ట్ వీక్ వచ్చింది. ఎందుకంటే ఆయన మరణం నన్ను బాగా కలిచేసింది. తోటి సహవాసం కదా, కాకపోతే నేను ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు వాక్యం కూడా, నేను ఆయన వాక్యం కూడా వినలేదు ఎప్పుడు. ఆయనతో నాకు పెద్ద పరిచయం లేదు. కానీ ఎందుకో ఒక్కసారిగా ఆయన మరణ వార్త వినగానే చలించిపోయింది హృదయం అంతా. అలా అనిపించింది ఎందుకో. పౌరుషం కలిగిన పాత్ర, దేవుడి పక్షాన శ్రేష్టమైన సంగతులు, ధర్మశాస్త్రోపదేశం మాత్రమే కాదు, చరిత్ర ఆధారాలను కూడా బట్టబయలు చేయగలిగినటువంటి జ్ఞానం. ఆయన జ్ఞానం విన్నప్పుడు నాకు అసూయ కలిగింది. ఇట్లాంటి జ్ఞానం నాకు ఎందుకు రాలేదు ఇంకా అని. చాలా అపరిమితమైన జ్ఞానం సంపాదించాడు, చరిత్ర తెలుసుకున్నాడు, వాస్తవాలు బయట పెట్టాడు. ఆ మాటలు విన్నప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన ప్రజలు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఇంకా పార్టీలు, రాజకీయ నాయకులని పోతూ ఉన్నారు. దేవుడు సేవ వదిలేసి. విలువలు తెలియదు. సనాతన ధర్మం గురించి ఆయన చెప్పిన కొన్ని సంగతులు వింటే దిమ్మ తిరిగిపోయింది నాకు. జ్ఞానం ఎందుకు చెప్తున్నానంటే, తెలుసుకోండి, ఎంత దినాలైన దేవుడు మీకు అట్టి జ్ఞానం దయచేయను గాక. సేవకుడి క్షేమం గురించి ప్రార్థన చేయండి. మాకున్న ఆశ, మాకున్న గురి, గమ్యం ఒకటే, ఏ విధము చేతనైనా మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళాలనే. అంతే. మా ఆకలి, మా దాహం, మా అవసరత, మా బలహీనత, మా వ్యాధి మీకు తెలీదు. మేము బుల్లెట్ బండి మీద పోయిందే మీకు కనబడుతుంది, గంజి బట్టలు వేసుకుందే మీకు కనబడుతుంది. దీని వెనకాల ఉన్న కరువు మీకు తెలీదు. ఎందుకనంటే దరిద్రతలో నేనే బ్రతికితే సమాజానికి నేనేం చెప్పగలను? నష్టంలో నేనే ఉంటే సంఘానికి నేనేం బోధించగలను? అందుకని నా బలహీనతను కనబడకుండా ప్రభు కృపను బట్టి నేను బలవంతునని మీకు తేటగా కనబరుచుకుంటాను నేను. అందుకని సేవకుడిని మేలేంటో మీరు గుర్తు చేసుకోండి. కాబట్టి సేవకుడి క్షేమాన్ని కోరుకోండి, సేవకుడి క్షేమాన్ని కోరుకోండి. క్షేమంగా సేవకుడు లేకపోతే దేశం మొత్తం నాశనం అయిపోయింది. ఇది వాస్తవం. కాబట్టి సేవకుల క్షేమాన్ని దుర్వ్యసనంగా మాట్లాడడం, దుర్వ్యాపారంతో ఆలోచన చేయటం ఇలాంటి పక్కన పెట్టి సేవకుడి ఆత్మీయ స్థితితో పాటు ఆర్థిక స్థితి కూడా ఎదగాలని, బాగుండాలని కోరుకోండి. సంఘాలు బాగుంటాయి. ఆమేన్. ఎందుకంటే అనేకులు ఈ మాటలు వింటున్నారు, చూస్తున్నారు. అందుకే అందరికీ చెప్తున్నారు, సేవకుడి క్షేమ స్థితి. ఆయన ఏనాడు ఎవరిని దూషణగా మాట్లాడినట్టు కానీ, నష్టపరిచినట్టుగా కానీ, ఆయన వలన ఇబ్బంది పడినట్టుగా కానీ ఎక్కడ చరిత్రలో లేదు, ఆయన జీవితంలో లేదు. ఆయన సాక్ష్యం భయంకరమైంది. కరుడు కట్టిన రౌడీ అంటే ఆయన. అలాంటి ఆయన మార్పు చెంది అనేకుల్ని సాటి మనిషిని మనిషిలాగా చూడమని చెప్తూ ఆయన జీవితంలో ముందుకెళ్తుంటే ఆయన గాయపరిచి నష్టపరిచారు. ఆ నష్టం ఎవరికి? కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, దేవుడు ఎందుకు న్యాయం తీర్చుటలేదు అని అంటే, న్యాయం తీర్చకుండా ఉండడం. సేవకుడిని టచ్ చేసి సేవకుడిని గాయపరిస్తే 7 తరాలు అడుక్కు తింటారు ఆ ఫ్యామిలీస్. నాకు తెలుసు, నేను బైబిల్లో చూశాను, బయట కూడా చూశాను. అందుకని తొందరపడి మాట్లాడొద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడొద్దు. సేవ విషయంలో, దేవుడి విషయంలో ఆ గాయం చాలా గొప్పది, దాన్ని మనం తట్టుకోలేం. మనుషులు ఒకవేళ తిరగబడకపోవచ్చు, గాయాలు పెద్దగా ఉంటాయి. అందుకని సేవకుడి విషయంలో కనికరమనే చూపించుదురు గాక. ఏ సేవకుడైనా మనకు అనవసరం, ఎవరి తీర్పు వాళ్ళకు ఉంది. దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. కాబట్టి సేవకుల విషయంలో వాళ్ళు తెలిసి వచ్చారో తెలియకొచ్చారో సేవకి, అర్థం చేసుకొని వచ్చారో అర్థం కాక వచ్చారో సేవకి, రాని వచ్చారు, ఏసై మాట చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు బండి చేతైతే సాయం చేయటం, లేదంటే వదిలేయటం. కాకపోతే సేవకుడి విషయంలో మాత్రం గాయాలు రేపే మాటలు కానీ, క్రియలు కానీ మనకు దూరమగును గాక. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని సేవకుడిని కాపాడుకోండి, అది మీకు ఆశీర్వాదం.